అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యోగ మంత్ర. కాలం మారితే రోగం మారుతుంది, రోగం మారితే ఆరోగ్య జీవనం మారుతుంది, ఆరోగ్య జీవనం మారితే ఆర్థిక పరిస్థితి మారుతుంది. కానీ ప్రతిరోజు యోగా చేయడం వల్ల ఆర్థికంగా ఆరోగ్యపరంగా మేలు జరిగి అందమైన ఆరోగ్యకరమైన జీవితాన్ని మనం సొంతం చేసుకోవచ్చు. ఇవాళ మన యోగ మంత్రలో బ్యాక్ పెయిన్ తగ్గించడం కోసం అర్ధ మత్స్యేంద్రాసనం ఎలా చేయాలో తెలుసుకోబోతున్నాం. అంతకన్నా ముందు ప్రాణాయామంలో ఓం రం క్రియ ప్రాణాయామం ఎలా చేయాలో చూసిద్దాం. ఓం రం క్రియ ప్రాణాయామం. ముందుగా సుఖాసనంలో కూర్చొని జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో 2 చేతులను నుదుటి మీద ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 20 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత 2 చేతులను కళ్ల మీద మూసి ఉంచాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో దీర్ఘమైన శ్వాసను తీసుకొని నోటిని తెరిచి శ్వాసను బంధించి ఆ తరువాత నెమ్మదిగా శ్వాసను వదిలేయాలి. ఇలా ఈ స్థితిలో 20 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత ఈ క్రియను ఆపి తలతో సహా నడుమును కిందకు దించి నుదుటిని నేలకు ఆనించి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత తలతో సహా నడుముని పైకి లేపి ఇదే స్థితిలో మరలా ఈ ప్రాణాయామ క్రియను చేసుకోవాలి. ఇలా ఈ స్థితిలో ఈ ప్రాణాయామ క్రియను రిలాక్స్ అవుతూ మొత్తం 3 సార్లు చేసుకోవాలి. ఈ ఓం రం క్రియ ప్రాణాయామం చేయడం వలన శరీరంలో ఆక్సిజన్ శాతాన్ని పెంచుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఓం రం క్రియ ప్రాణాయామంతో డిప్రెషన్ నుంచి బయటపడవచ్చు. ఈ ఓం రం క్రియ ప్రాణాయామం మంచి స్ట్రెస్ బస్టర్గా ఉపయోగపడుతుంది.
ఇలా ఈ ప్రాణాయామ క్రియను మొత్తం 3 సార్లు చేసుకున్న తర్వాత 2 చేతులను నుదుటి మీద నుంచి కణతల వద్దకు తీసుకువెళ్తూ కాసేపు మర్దన చేసుకోవాలి. ఇలా ఈ క్రియను 20 సెకండ్ల పాటు చేసిన తర్వాత 2 చేతులను కలిపి రాపిడిని కలిగిస్తూ వేడిమిని చెంపల మీద నుంచి కళ్ళ మీద ఉంచాలి. ఇలా కాసేపు ఉన్న తర్వాత చేతులను కిందకు దించి జ్ఞానముద్రలో ఉంచి ఆ తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి ఈ ఓం బ్రహ్మ క్రియ ప్రాణాయామాన్ని ముగించవచ్చు. ఓం రమ్ క్రియ ప్రాణాయామం చేయడం వల్ల ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది, అలాగే మెమరీ పవర్ని పెంచుతుంది. అర్ధ మత్స్యేంద్రాసనం చేయడానికి ముందు ఆసనానికి తగ్గట్టుగా శరీరాన్ని ఫ్లెక్సిబుల్గా తయారు చేసుకొని ఆసనం పర్ఫెక్ట్గా రావడం కోసం వార్మప్ చేయాలి. వార్మప్ చేసిన తర్వాత అర్ధ మత్స్యేంద్రాసనం ఎలా చేయాలో కూడా చూసేద్దాం. అర్ధ మత్స్యేంద్రాసనం వార్మప్. ముందుగా సుఖాసనంలో కూర్చొని జ్ఞానముద్రలో నుంచి కళ్ళు తెరిచి 2 చేతులను కలిపి ముందు వైపు గాలిలోనికి చాపుతూ చేతి వేళ్లను వెనక్కి తిప్పి 2 చేతులను పక్కకు చాపుతూ మరలా ముందుకు తీసుకువస్తూ 10 సెకండ్ల పాటు వార్మప్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఈ క్రియను ఆపి 2 చేతులను కిందకు దించి తలను వెనక్కి వంచి ఆ తర్వాత తలను క్లాక్ వైజ్ డైరెక్షన్లో 3 రౌండ్లు, ఆ తర్వాత యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 4 రౌండ్లు తిప్పుకోవాలి. ఆ తర్వాత 2 చేతులను కలిపి వెనక్కి తిప్పుతూ ముందుకు చాపి ఆ తర్వాత 2 చేతులను ఇదే స్థితిలో పైకి లేపి ఉంచాలి. ఆ తర్వాత 2 చేతులను కిందకు దించి పక్కకు చాపి ముందుకు తీసుకువస్తూ ఇలా 20 సెకండ్ల పాటు వార్మప్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ క్రియను ఆపి 2 కాళ్లను ముందుకు గాలిలోనికి ఫోల్డ్ చేసి మోకాళ్లను నిలబెట్టి ఆ తర్వాత 2 చేతులతో 2 మోకాళ్లను కట్టేసినట్టుగా ఉంచి తలను కిందకు వంచి నుదుటిని మోకాళ్లకు ఆనించి ఉంచాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో 2 కాళ్లను ముందుకు గాలిలో సైకిల్ తొక్కుతున్నట్టుగా ఒకదాని తర్వాత మరొక కాలుని ముందుకు చాపుతూ ఫోల్డ్ చేస్తూ ఉండాలి. ఇలా ఈ వార్మప్ని 20 సెకండ్ల పాటు చేసుకోవాలి. ఆ తర్వాత 2 కాళ్లను గాలిలో ముందుకు చాపి ఇప్పుడు 2 కాళ్లను గాలిలో దూరంగా జరిపి ఆ తర్వాత 2 కాళ్లను సుఖాసనంలో ఉంచి జ్ఞానముద్ర వేసి ఈ వార్మప్ని ముగించవచ్చు. అర్ధ మత్స్యేంద్రాసనం. ముందుగా సుఖాసనంలో కూర్చొని జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఇలా కాసేపు రిలాక్స్ అయిన తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి 2 కాళ్లను ముందు వైపు నేల మీదకు చాపి ఆ తర్వాత 2 చేతులను వెనక నేల మీద సపోర్టుగా ఉంచి ఇదే స్థితిలో 2 కాళ్ల పాదాలను ఎడమవైపు కిందకు వంచి ఆ తర్వాత కుడివైపు కిందకు వంచి ఇలా ఈ క్రియను 10 సెకండ్ల పాటు చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఈ క్రియను ఆపి నెమ్మదిగా
రెండు కాళ్ల పాదాలను ముందుకు వంచి పైకి లేపుతూ ఇలా ఈ క్రియను మరొక 10 సెకండ్ల పాటు చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఈ క్రియను ఆపి పాదాలను సాధారణ స్థితిలో ఉంచాలి. ఇలా కాసేపు ఉన్న తర్వాత ఇదే స్థితిలో నెమ్మదిగా ఎడమ కాలును ఫోల్డ్ చేసి 2 చేతులతో ఎడమ మోకాలును పట్టుకొని నుదుటిని ఎడమ మోకాలికి ఆనించి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా ఎడమ కాలును ముందుకు చాపి ఆ తర్వాత కుడి కాలును ఫోల్డ్ చేసి ఇందాక చేసిన ఆసన క్రియను ఇప్పుడు కుడి కాలు వైపునకు చేసుకోవాలి. ఇలా ఈ ఆసన క్రియను కుడి కాలు వైపునకు చేసుకున్న తర్వాత నెమ్మదిగా కుడి కాలును ముందుకు చాపి ఉంచాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో 2 కాళ్ల పాదాలను కిందకు దించి పైకి లేపుతూ ఉండాలి. ఇలా మరొక 10 సెకండ్ల పాటు చేసుకోవాలి. ఆ తర్వాత 2 కాళ్ల పాదాలను క్లాక్ వైజ్ డైరెక్షన్లో 10 సెకండ్లు, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మరొక 10 సెకండ్లు తిప్పుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఈ క్రియను ఆపి వజ్రాసనంలోనికి వచ్చి 2 చేతులను 2 మోకాళ్ల మీద ఉంచి కళ్ళు మూసుకొని ఉండాలి. ఇలా కాసేపు ఉన్న తర్వాత కళ్ళు తెరిచి ఇదే స్థితిలో కుడి కాలును తీసి ఎడమ మోకాలు ముందు కుడికాలు పాదాన్ని ఉంచి కుడి మోకాలును నిలబెట్టి 2 చేతులతో కుడి కాలును పట్టుకొని కళ్ళు మూసుకొని ఉండాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత కళ్ళు తెరిచి కుడి చేతిని కుడికాలు పాదం మీద ఉంచి ఎడమ చేతిని ఎడమవైపు వెనక నేల మీద ఉంచి తలను ఎడమవైపునకు తిప్పి ఉంచాలి. ఇలా 10 సెకండ్లు ఉన్న తర్వాత కుడి చేతిని తీసి కుడివైపు నేల మీద ఉంచి తలను సాధారణ స్థితిలోనికి తిప్పి ఉంచి కళ్ళు మూసుకొని ఉండాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉన్న తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి కుడికాలు మీద కుడి చేతిని ఉంచి తలను ఎడమవైపునకు తిప్పి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో మరొక 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత ఎడమ చేతిని తలను సాధారణ స్థితిలో ఉంచి కుడికాలును ఫోల్డ్ చేసి వజ్రాసనంలో ఉంచి ఆ తరువాత 2 కాళ్లను వజ్రాసనంలో ఉంచి పక్కకు అడ్జస్ట్ చేసి ఉంచి ఇదే స్థితిలో 2 చేతులను మోకాళ్ల మీద ఉంచి కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వాలి. ఇలా కాసేపు రిలాక్స్ అయిన తర్వాత ఎడమ కాలును లేపి కుడి మోకాలు ముందు ఎడమకాలు పాదాన్ని ఉంచి ఇందాక కుడికాలు వైపు చేసిన ఆసన క్రియను ఇప్పుడు ఎడమకాలు వైపునకు చేసుకోవాలి. ఈ అర్ధమత్స్యేంద్రాసనం చేయడం వలన వెన్నులో అన్ని భాగాలకు మంచి వ్యాయామం జరిగి వెన్ను ఫ్లెక్సిబుల్గాను దృఢంగాను మారి వెన్నుల్లో వచ్చే నొప్పులను సమస్యలను కూడా నివారించుకోవచ్చు. ఈ అర్ధమత్స్యేంద్రాసనం చేయడం వలన జీర్ణ సమస్యలను గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా ఈ అర్ధమత్స్యేంద్రాసనం చేయడం వలన శరీరంలో అధిక కొవ్వును నివారించి శరీర బరువును తగ్గించుకొని శరీరాన్ని మంచి ఆకృతిలోనికి మార్చుకోవచ్చు.
ఇలా ఈ ఆసన క్రియను ఎడమకాలు వైపునకు కూడా చేసుకున్న తర్వాత 2 కాళ్లను ఫోల్డ్ చేసి మోకాళ్లను నిలబెట్టి 2 చేతులతో 2 మోకాళ్లను కట్టేసినట్టుగా ఉంచి నుదుటిని 2 మోకాళ్లకు ఆనించి ఉంచాలి. ఆ తర్వాత నెమ్మదిగా 2 చేతులను తీసి నేల మీద ఉంచి ఇదే స్థితిలో తలతో సహా నడుమును వెనక్కి వాల్చి నేలకు ఆనించి ఇప్పుడు ఇదే స్థితిలో 2 కాళ్లను ఫోల్డ్ చేసి ఉంచే పైకి లేపి గాలిలో ఉంచాలి. ఇలా కాసేపు ఉన్న తర్వాత ఇదే స్థితిలో 2 కాళ్లను నిటారుగా గాలిలోనికి పైకి లేపి ఉంచాలి. ఈ అర్ధమత్స్యేంద్రాసనమును నిపుణుల పర్యవేక్షణలో వారి సలహా తీసుకుని చేయడం మంచిది. ఇలా ఈ ఆసన స్థితిలో 20 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత 2 కాళ్లను ఫోల్డ్ చేస్తూ కిందకు దించి మోకాళ్లను పైకి ఉంచి పాదాలను గాలిలో అడ్డంగా ఉంచాలి. ఇప్పుడు ఇదే స్థితిలో 2 చేతులను జ్ఞానముద్రలో ఉంచి కళ్ళు మూసుకొని ఉండాలి. ఇలా ఈ ఆసన స్థితిలో 20 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా 2 మోకాళ్ల మీద 2 చేతులను ఉంచి 2 కాళ్లను నిటారుగా పైకి లేపి మరలా పూర్వపు స్థితిలోనికి కిందకు దించుతూ ఇలా ఈ ఆసన క్రియను నెమ్మదిగా 30 సెకండ్ల పాటు చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఈ క్రియను ఆపి 2 కాళ్లను కిందకు దించి ఫోల్డ్ చేసి మోకాళ్లను నిలబెట్టి పాదాల కింద 2 చేతులను ఉంచి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఇలా ఒక 10 సెకండ్ల పాటు రిలాక్స్ అవ్వాలి. ఆ తర్వాత 2 కాళ్లను ముందుకు జరిపి నెమ్మదిగా తలతో సహా నడుమును పైకి లేపి సుఖాసనంలోనికి వచ్చి జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకొని మరి కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఆ తర్వాత కళ్ళు తెరిచి ఈ అర్ధమత్స్యేంద్రాసనంని ముగించవచ్చు. ఇలా ఈ ఆసనం చేయడంతో అర్ధమత్స్యేంద్రాసనం యొక్క సంపూర్ణ యోగ క్రియ పూర్తవుతుంది. ఈ అర్ధమత్స్యేంద్రాసనం చేయడం వల్ల ఒంట్లో ఉన్న అధిక కొవ్వును తగ్గించుకోవచ్చు, అసిడిటీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడచ్చు, అంతేకాకుండా వెన్ను సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. మరి ఈ అర్ధమత్స్యేంద్రాసనం గురించి మన ఎక్స్పర్ట్ ఏమంటున్నారో చూసిద్దాం. నమస్తే, వెల్కమ్ టు యోగ మంత్ర. మనం ఇప్పటి వరకు అర్ధమత్స్యేంద్రాసనం ఎలా చేసామో చూసాం. మత్స్యేంద్ర మహాముని పేరు మీద ఈ అర్ధమత్స్యేంద్రాసన మనకి పెట్టడం జరిగిందండి. సో బ్యాక్ కి సంబంధించి అద్భుతంగా పనిచేసే పోస్టర్స్ లో ఇది చాలా ముఖ్యమైన ఆసనంగా మనం చెప్పుకోవచ్చు. అర్ధమత్స్యేంద్రాసనాలో ఎంటైర్ బ్యాక్ బోన్, మీ సర్వైకల్ ఏరియా, లంబార్ ఏరియా అండ్ థొరాసిక్ రీజన్ ఇవన్నిటికీ కూడా జెంటిల్ ట్విస్ట్ అనేది ఏర్పడుతుంది. సో వెన్నుముక యొక్క షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా నార్మల్ పొజిషన్లో ఉండే అవకాశం దీనిలో ఉంటుంది. మనం అర్ధమత్స్యేంద్రాసన హోల్డ్ చేసినప్పుడు, అంటే తల వెనక్కి తిప్పి మనం ఈ పోస్చర్ని హోల్డ్ చేసినప్పుడు బ్రీదింగ్ మీద కాన్సన్ట్రేషన్ ఉంచాలి. బాడీలో ఎక్కడ ఏ మజిల్ మనకి
ట్విస్ట్ అవుతుంది, స్ట్రెచ్ అవుతుంది అని అబ్జర్వ్ చేస్తూ ఉండాల్సి వస్తుంది. ఇలా మనము కొన్ని సెకండ్స్ పాటు అంటే 15 నుంచి 30 సెకండ్స్ పాటు మనం ఈ పోస్చర్ గనక ఒకవైపు హోల్డ్ చేసిన తర్వాత అగైన్ అదర్ సైడ్ మనం ఈ పోస్చర్ని హోల్డ్ చేయడం జరుగుతుంది. సో ఇలా హోల్డ్ చేసినప్పుడు మనకి షోల్డర్స్, తర్వాత బ్యాక్ బోన్, తర్వాత హిప్ ఏరియాలో చాలా మంచి ట్విస్ట్ రావడం వల్ల ఈ ట్విస్ట్ ఎప్పుడైతే మనం రిలీజ్ చేసి పోస్చర్ నుంచి నార్మల్ పొజిషన్కి వచ్చినప్పుడు మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఒక ప్రవాహం లాగా అన్ని ఆర్గన్స్కి వెళ్తుంది. కాబట్టి అక్కడ ఏవైతే అడ్డంకులు ఉన్నాయో రక్త ప్రసారంలో ఇవన్నీ కూడా తొలగింపబడి మనకి బాడీ చాలా స్ట్రాంగ్గా మారడం జరుగుతుంది. సో అర్ధ మత్స్యేంద్రాసన ప్రాక్టీస్ చేసి అన్ని బెనిఫిట్స్ పొందుతారని ఆశిస్తూ బీ ఫిట్, బీ హెల్దీ. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి మన యోగ మంత్ర. ప్రతిరోజు యోగ మంత్ర చూస్తూ యోగా సాధన చేద్దాం, ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం. బీ ఫిట్ అండ్ స్టే హెల్దీ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మీట్ అవుదాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్. ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే యూట్యూబ్ లో కూడా చూడొచ్చు. www.youtube.com/etvlifeindia. అలాగే ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో ఫాలో అవ్వచ్చు. www.facebook.com/etvlifeindia. www.twitter.com/etvlifeindia.